కోపం అయితే న్యాచురల్, ప్రతి ఒక్క చిన్న పిల్లలకి కోపం అయితే వస్తుంది, పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. అది కోపంకి ఛానలైజ్ చేసుకుంటూ మనకు ఎందుకు కోపం వస్తుంది దాని మీద ఆలోచించాలి, అది తగ్గించాలి. లేకపోతే ఆ కోపం అనేది పాజిటివ్గా డైవర్ట్ చేయాలి అనేది ఒక ప్రక్రియ, అది ఒక శక్తి. దానికి డైవర్ట్ చేయడం అనేది పిల్లలకి నేర్పించాలి. ఆ డిస్క్రిమినేషన్ పవర్ అనేది తల్లిదండ్రులు కూడా అర్థం అవ్వాలి. అది చేయకపోతే, అది న్యాచురల్ కాబట్టి ఆటోమేటికల్లీ వాళ్ళకి దొరకకపోతే కొంతసేపు ఆ కోపం రావడం అనేది న్యాచురల్ కాబట్టి అది విపరీతమైన, లేకపోతే ఇంకా అది రాకూడదు అనేది, నెగటివిటీ అనేది కూడా చెప్పలేము. క్వైట్ న్యాచురల్ కాబట్టి కోపాన్ వరకు ఓకే. కానీ ఈ అగ్రెషన్లో బిహేవియర్లు చూపెట్టడం అంటే నాకు కోపం ఉంది కానీ నేను అక్కడ కంట్రోల్ చేసుకుంటున్నా, నేను కంట్రోల్ చేయలేకపోతాను, ఇసిరేయడం, బ్రేక్ చేయడం, వస్తువులన్నీ నాశనం చేయడం, ఇది బిహేవియర్లో అగ్రెషన్గా కనబడుతుంది. తర్వాత జిద్దు చేయడం అనేది ఒక రకమైన అది సాధించే వరకు, నాకు అది దొరికే వరకు నేను ఆగలేను, ఆపలేను, నాకు కావాల్సింది అన్నట్టు. కోపం న్యాచురల్, అగ్రెషన్ కంట్రోల్లో తీసుకురావాలి. తర్వాత నెక్స్ట్ అనేది హ్యాబిట్ ఎలా ఫార్మ్ అవుతుంది దాని మీద కూడా తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. ఓకే, ఇది తప్పకుండా.